హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అనిల్ కుమార్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎలాగున్నారు ఫ్రెండ్స్? మీరు బాగుంటే నేను బాగుంటాను. ఈరోజైతే నేను జెట్టిగా అయితే వచ్చాను ఫ్రెండ్స్. నా లాగ్ ద్వారా మీకు ఒకైతే వీడియో చేసి నేనైతే ముందుకు చూపించాను అయితే వచ్చాను. ఇప్పుడైతే ఇది మన రిలేటివ్స్ పడవ మీద అయితే నేనైతే అలాగా మీకు జెట్టి వ్యూ చూపించాలని పడవ మీద అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంటే అన్నయ్య అన్నాడు, రా తమ్ముడు నీకు చేపిస్తాను కూర కోసమని అని చెప్పారు. నేను అలాగా ఒకసారి జెట్టి అదైతే రిలేటివ్స్ నేనైతే వెళ్తుంటే రిలేటివ్స్ అయితే కనిపించారు ఫ్రెండ్స్. అదైతే ఒకసారి పడవ మీద అయితే నేనైతే మొత్తం జెట్టి వ్యూ అయితే చూశాను. చూడండి ఫ్రెండ్స్, అన్ సీజన్కి స్టార్ట్ అయ్యి బోట్లు మొత్తం కట్టేశారు. ఎందుకంటే ఈ 6 నెలలు కూడా చేపలు పుడతాయని వేటకి వెళ్ళకూడదని గవర్నమెంట్ అయితే మనకి ఒక రూల్ ఉంది. ఇప్పుడైతే బీచ్ చూస్తుండగా నాకు ఎంతగానో చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సముద్రం మీద బతికిన వాళ్ళు మాలాంటి జీవితాలు అందరూ పుట్టి నుండి పోయిన దాకా సముద్రం మీద బతుకుతాయి. సముద్రం లేకపోతే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేరు. ఎందుకంటే ఇది సముద్రం మీద మా జీవన ఉపాధి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పడవ ద్వారా అయితే మొత్తం మీకైతే జెట్టి వ్యూ అయితే చూపిస్తాం. చూడండి సముద్రం ఎంత నిశ్శబ్దంగా ఉందో. సముద్రం ఎంత నిశ్శబ్దంగా ఉందంటే మొత్తం దాని కోపం వస్తే మొత్తం అందరినీ నాశనం చేసేస్తుంది. ఇప్పుడైతే మీకు సొరచేప అయితే చూపిస్తాను. చేప చూడండి ఎంత బాగుందో. ఆ చేప సొరచేప అయితే నేను చూపిస్తున్నాను. నేనైతే సొరచేప అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వండుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. మా పెద్దమ్మ గారు అయితే చేప అయితే కోయమని చెప్పాను. చూడండి, చేప కోయడానికి కూడా అనుభవం ఉండాలి. చేప కోసే విధానం, చేప కోసినప్పుడు మొదటగా బుర్ర కోయాలి. బుర్ర కోసిన తర్వాత దాని కడుపు నుండి కూడా సెంటర్గా కోసి ముక్కలు అవుతాయి. ముక్కలు అయిన తర్వాత మన కూర వండినందుకు తగినట్లు మనకి ఎంత కావాలో అంత మిడిల్లోనైతే ముక్కలు కోసుకోవాలి. ఎందుకంటే మన ముక్కలు బాగా కొయ్యకుండా కూర అయితే టేస్ట్గా అయితే ఉండదు. ఎందుకంటే కూరకు సరిపోయినట్లుగా మనం ముక్కలు వండుకొని మనం కొంత స్టోరేజ్ చేసుకొని కొంత మనం అయితే ఏ కూర వండుకుంటున్నామో ఆ కూరకి అయితే మనం పెడతాము. చూడండి అంత బాగున్నాయి. చేప ఇదే సజ్జగా ఉంది. చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం చేప కోసిన అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం చేపలతోనైతే కూర ఉండడానికి అయితే మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే కూర తింటుండగా నేను ఎలా చేసానో మీరు చూసి నా ఛానల్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఆనియన్స్ కోసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ప్యాన్ తీసుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసి ఇంకా ఆనియన్స్ టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పాన్ పెట్టాలి. పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఆయిల్ మరిగింది అనగానే అప్పుడు ఎర్రగడ్డలు కోసుకొని వేసుకోవాలి. అనగానే అప్పుడు మనం చూసుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్న ఏగాలి కొద్దిగా. ఆ తర్వాత టమోటాలు కట్ చేసిన టమోటా ఉంటుంది, అది టమోటా వేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది అది ఆయిల్ వేసిందని చెప్పి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఏగాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి మూమెంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అప్పుడు టమోటా వేసి పొయ్యి బాగా కలిపి సిమ్లో పెట్టి అది పొయ్యి ఒక కూర మీద మూత పెట్టేయాలి. అది బాగా ఏగనివ్వాలి. బాగా ఏగనివ్వాలి. అది బాగా కలిపేసి అప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టేయాలి. టమాటా వేగుతుంది అనగానే సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. బాగా టమాటా వేగింది అనగానే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. పోయా కలుపుతూ చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. గరం మసాలా ముద్ద వేసి అది ఇది కలిపి బాగా సిమ్లో పెట్టి పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టాలి. బాగా కలపాలి. బాగా కలిపి అది దాని మీద మూత పెట్టుకోవాలి.
కారం వేసుకొని తగినంత కారం దానికి వేయాలి. వేసిన తర్వాత అది ఇది కలపాలి. కలిపి బాగా సిమ్లో బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత వేగిన దాంట్లో చేప ముక్కలు వేసుకోవాలి. ఆ చేప ముక్కలన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి. చేప ముక్కలు వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలుపుతూ వేగనివ్వాలి. బాగా వేగింది, ఆ మసాలా, ఆ అల్లం, ఆ పేస్ట్ ఆ ముక్కలకు పట్టింది అని అనగానే అప్పుడు కొంచెం దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్ మట్టుకు వేగనివ్వాలి. వేగిన తర్వాత దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని కలిపి సిమ్లో పెట్టాలి. దానికి తగ్గ నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా వేసుకో రైసు వేసుకొని మూత పెట్టుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పొయ్యి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టాక మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కూర కలుపుకోవాలి. కిందకి పైకి దగ్గరికి అయిపోతుందని చెప్పాను. అయితే కూర దగ్గరికి అయ్యే టైం వచ్చింది. దగ్గరికి అయిపోతుంది మూమెంట్లో అప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకో. కూర అయితే దగ్గరికి అవుతుందిగా ఫ్రెండ్స్. నేనైతే 90% అయితే కూర అయిపోయింది. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను, ఎందుకంటే కొత్తిమీర లాస్ట్లోనే వేస్తారు. ఎందుకంటే కొత్తిమీర దగ్గర చాలా టేస్ట్గా అయితే కూర వచ్చింది. చూస్తుంది కానీ నాకు నోరు ఊడిపోతుంది. ఎందుకంటే చాలా రోజులు బట్టి నీకు తినాలి నా సబ్స్క్రైబర్ల కోసం ఏదో చేయాలని నా ప్రాతిపయం. ఎందుకంటే కూర అయితే 90% అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే కూర మొత్తం దగ్గరగా టేస్ట్ చేసాను. చాలా బాగుంది. తింటుంటే నాకైతే నోట్ల నుంచి అయితే లాలాజాలం ఊడిపోతుంది. ఎందుకంటే మీరు కూడా తిని కూడా నాకు కామెంట్స్ అండ్ చూసి సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది. నేనైతే కూర చూడండి ఎంత బాగుందో, ఎంత టేస్ట్గా ఉందో చూడండి. చేప ముక్కలు కావండి, చికెన్ ముక్కల్లో ఉంటే నోట్లో పెట్టగల ఎంతగానో కరిగిపోద్ది. ఇప్పుడైతే కూర మొత్తం ఒట్టుకెళ్ళిపోయి నేనైతే తిని మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా నా ఛానల్ ద్వారా మీకు కామెంట్లు చేస్తే నేను మీకు మంచి చేపలు కావాలంటే నేను తీసుకెళ్ళి మీకైతే విప్పిస్తాను జట్టీలోనైతే. ఇప్పుడైతే కూర మొత్తం మా ఇంట్లోకి అయితే నేను తెచ్చేసాను. చూడండి నేనైతే ఎట్టేసి మా అమ్మ అన్నది అప్పుడే తినేస్తున్నావు ఏంటంటే రోజు స్పెషల్ అనుకొని నేనైతే భోజనం చేసేయడానికి అయితే ముందుకు వచ్చాను. ఇప్పుడైతే నేనైతే అన్నం అయితే వడ్డించుకున్నాను ఫ్రెండ్స్. చూడండి చేపలు అయితే 2 వేసుకున్నాను. ఎప్పుడు లేదు నాకు తింటుంటే నాకు ఇంకా ఎంతకన్నా తినాలనిపిస్తుంది. చాలా అయితే టేస్ట్గా ఉంది. భోజనం తింటుండగా మీరు కూడా తినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంది. కూర అయితే చాలా బాగా వచ్చింది. నేను అనుకున్నాను అంత ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు కూర ఎంత బాగా వస్తుందని. కానీ కూర తింటుండగా చాలా బాగా టేస్ట్గా అయితే కూర అయితే చాలా బాగుంది. చూడండి ఈ కూర కూడా మీకు తినాలనిపిస్తే కిందన కామెంట్లు చేసి తర్వాత ఇలా చేయాలందని నేను చెప్పాను అనుకో, నా ఛానల్ ద్వారా అయితే మీకైతే ఇంకా తెలియజేస్తాను. నెక్స్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు మనస్ఫూర్తిగా నాకు ఉండాలని సబ్స్క్రైబ్ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు వాల్గోస్.